సో ఈ రోజైతే హగ్ డే కాబట్టి నా లవర్ అయితే నాకు హగ్ ఇస్తా అని చెప్పింది. సో నేనైతే ఈరోజు పక్కా కాలేజీకి పోతాను. ఇంకా అలా చెప్పిన తర్వాత నేనైతే నీట్ గా కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను. ఇంకా నేను రెడీ అయ్యేలోపైతే బస్ అయితే మిస్ అయిపోయింది నాకు. ఇంకా మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశాను, బస్ మిస్ అయిపోయింది. ఇంకా వాడైతే మాకైతే బైక్ తెచ్చి ఇచ్చాడు. దానికి 50 రూపాయలు పెట్రోల్ కూడా ఇచ్చాము, అదే ఎక్కువ వాడికి. ఇంకా అలా క్లాస్కి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అందరూ మొక్కలు అయితే వెలిగిపోతుంది. ఎందుకు వెలిగిపోతుందో తెలియదు కానీ తర్వాత అడిగాను నేను వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ లవర్స్ వచ్చి హగ్గిచ్చిపోతా అని చెప్పారంటే వాళ్ళకి. సో ఇంక నేను చెప్పాను కదా నాకు కూడా ఒక అమ్మాయి హగ్గిస్తుంది అని చెప్పి, దానికోసం నేను కాలేజ్ మొత్తం తిరుగుతాను అమ్మాయి ఎక్కడుందా అని. ఇంకా అదే సాయిగడికి చెప్పాను, ఇలా చెప్పిందిరా అంటే వాడు అస్సలు నమ్మలేదు. ఎక్కడ అమ్మాయి అంటే గ్రౌండ్ లో ఒక అమ్మాయి చూపించాను. ఆ అమ్మాయి కాదురా అమ్మాయి అసలు నీ ముఖం కూడా దగ్గర అంటాను వాడు. ఇంకా శత్రువులు ఎక్కడే ఉంటారు, మన పక్కలోనే మన ఫ్రెండ్స్ లానే ఉంటారు. ఇంకా లాస్ట్ కి నేను కూడా రియలైజ్ అయ్యాను మన ముఖాలకి ఎవరో దగ్గరని చెప్పి మా ఫ్రెండ్స్ హగ్ చేసుకుంటున్నారు. ఇంకా నా ముఖానికి ఎవరో పట్టరని చెప్పి మా ఫ్రెండ్ గారికి అయితే ఫ్లవర్ ఇచ్చి హగ్ ఇద్దాం అనుకున్నాను. ట్రై చేసినా పట్టరు అనుకో, అది వేరే విషయం. అంటే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే హగ్ కోసం కొట్టుకుంటారో లేదా రోజు కోసం కొట్టుకుంటారో అర్థం కావట్లేదు నాకు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా సాహసం చేసి మరి మా బండి గారితో అయితే హగ్ అయితే తీసుకున్నారు. వాడికైతే సిగ్గొచ్చేస్తుంది. ఇంకా అదేంటో కానీ కాలేజీలో ఎవరు అందగాడంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాకైతే కౌశిక్ గాడే. సో ఇంత ముందు చెప్పిందంటే హగ్ ఇదంతా నేను జస్ట్ ఫన్ కోసం చెప్పాను, సీరియస్ గా తీసుకోవద్దని మీరెవరు. సరే అయితే ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన అకౌంట్ ఫాలో చేసుకోండి.